10 ఏళ్ల పాలనలో ప్రధాని మోదీ నిరుద్యోగులను నిండా ముంచారని ఆరోపించారు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామన్న హామీ ఏమైందని ప్రశ్నించారు. ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మకానికి పెట్టిన ప్రధాని మోదీ ప్రభుత్వాన్ని ఓ వ్యాపార సంస్థగా మార్చేశారని విమర్శించారు. జగిత్యాల జిల్లా రాయికల్లో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి పర్యటించారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని భారీ మెజార్టీతో గెలిపించాలన్నారు. నిన్న మోడీ గారు జగిత్యాలకు వచ్చిన సందర్భంగా ఒకరు పేర్కొన్నారు. రెండు 2014లో ఎన్డీఏ ప్రభుత్వం అధికారానికి వచ్చినాడు 1300 రూపాయల క్వింటల్ వరి ధాన్యం ధర ఉన్నాయి. 2014లో ఎప్పుడైతే ఎన్డీఏ ప్రభుత్వం అధికారానికి వచ్చిందో వరి ధాన్యం ధర 1300. ఇవాళ 2200 అంటే 900 రూపాయలు పెరిగింది. అంటే మోడీ చెప్తున్నాం 2014లో నేను మోడీ గారు చెప్తున్నాను. మోడీ గారు వాళ్ళ మీటింగ్ లో 1300 ఉన్నది నేను 2200 చేసిన చెప్పింది. అంటే ఇంక్రీజ్ ఏదైతుందో 70%. 1300కి 2200 అయింది ఏం చెప్పారంటే ఇంక్రీజ్ ఇది ఓన్లీ 70%. అది 2004లో ఎన్డీఏ ప్రభుత్వం దిగిపోయినాడు. ఎప్పుడైతే యూపీఏ ప్రభుత్వం అధికారానికి వచ్చిందో 2004లో అలా 450 రూపాయల క్వింటల్ ఉన్నాయి. 450 రూపాయల క్వింటల్లో వరి ధాన్యం ఏదైతుందో వీళ్ళు యూపీఏ దిగిపోయినాడు 1300 అయింది. 450 ఉన్నది 1300 అయింది. అంటే ఆల్మోస్ట్ 450 900 అయితే రెట్టింపు అంతే కదండి. ఇక అదనంగా ఇంకా 400 అయింది. అంటే ఆల్మోస్ట్ 200 టైమ్స్ పెరిగింది. దయచేసి ఇది గమనించాలని చెప్పి అంటున్నా. యూపీఏ ప్రభుత్వ హయాంలో వ్యవసాయ ఉత్పత్తుల ధరలు ఏదైతుందో మీకు ఆల్మోస్ట్ 200 టైమ్స్ పెరగడం జరిగింది. వీళ్ళు ఎన్డీఏ ప్రభుత్వ హయాంలో ఇట్స్ ఓన్లీ 70%.